మత్తయి సువార్త 21వ అధ్యాయము 2-3 వచనాలు చదివి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2-3 వచనాలు చదివి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రార్థన చేస్తాను. ప్రార్థనలే కేవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, దయ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ జయ ప్రవేశపు మట్టల ఆదివారపు ఆరాధనలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ యొక్క పునరుద్ధాన దినంలో మీ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందే ధన్యతను కృపను మాకు దయచేశారు. ప్రభా, మేము చాలా ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, వేదన, బాధల్లో సతమతమవుతూ, శ్రమ పడుతూ, ఇబ్బంది పడుతూ ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మాకు కావలసినటువంటి శాంతి, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గర్భఫలాలు కావలసినటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభా. వారు అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియ బిడ్డ సలోమి, సత్యబాబా దంపతులను మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. శిరీష, రవి ఆ దంపతులను మీరు దర్శించండి. శిరీష, రాజేష్ ఆ దంపతులను దర్శించండి. దావా ఇంకా అనేక మంది బిడ్డలు గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు అందరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. బలహీనతల చేత, వ్యాధుల చేత, అనారోగ్యముల చేత, మానసికమైన రుగ్మతల చేత బాధపడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, నిండుగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ బిడ్డ అరుణ తండ్రి, ఆ బిడ్డ నిండుగా ఉంది. ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యము, తగిన కాలంలో సుఖమైన ప్రసవం దయచేయండి. ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభా. వారందరి నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క మట్టలాది వరకు ఆరాధనకు హాజరైనటువంటి ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. పాటలు పాడిన వారిని, వాక్యం చదివిన వారిని, ప్రార్థించినటువంటి వారిని, ఆరాధనలో పాల్గొన్నటువంటి వారిని అందరినీ ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కొద్దిసేపు మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని ప్రభా. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా తండ్రి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, చేరువచ్చిన మా అందరినీ మీ చేతులకు అప్పగించుకోవచ్చు. మా కొరకు త్వరలో రాని అన్న యేసుక్రీస్తు ప్రభులో రేఖ శ్రేష్టమైన నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకసారి ఈ పామ్ సండే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పామ్ సండే అంటారు దీన్ని, తెలుగులో మట్టల ఆదివారం అని అంటారు. అక్కడ పాలస్తీనా దేశంలో ఖర్జూరపు మట్టలను చేత పట్టుకున్నారు. పాలస్తీనా దేశంలో ఖర్జూరపు మట్టలను పట్టుకున్నారు. ఈ జయ ప్రదేశంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఉంటాయి. ఆ ప్రాముఖ్యమైనటువంటి అంశాలలో ఒకటి గాడిద, రెండవది వస్త్రములు, మూడవది ఖర్జూరపు మట్టలు. లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగో ఉంటారు. ఆయన ఎవరైనా ఇంకొక 2-3 రోజుల్లో లేదా 4-5 రోజుల్లో చనిపోతున్నాం అనగా, యేసు ప్రభు వారు 6వ రోజు చనిపోతారనగా, ఆ ముందు 6 రోజుల ముందు ఆ యెరూషలేము పట్టణానికి ఎలాగెళ్తున్నారో తెలిసిన జయప్రవేశంతో సర్వమానవాడి కొరకు చనిపోవటానికి వెళ్తున్నాను నేను, ఇదిగో చూడండి అని చెప్పి ఎంతో గంభీరంగా, ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తున్నటువంటి ఆ కేకల కేరింతల మధ్యన జయప్రవేశం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జయప్రవేశంలో ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ పూట దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా మంది జయప్రవేశం మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసుకుని ఉన్నాం. ఈ జయప్రవేశం అని అంటే అప్పటి వరకు చాలా సార్లు వెళ్ళున్నారు యెరూషలేముకి. ప్రభువుల వారు చాలా సార్లు వెళ్ళున్నారు. కానీ అంతకు ముందు వెళ్ళిన దానికి ఈ రోజు యెరూషలేముకి వెళ్ళిన దానికి చాలా తేడా ఉంది. అంతకు ముందు వెళ్ళారు కానీ నన్ను ఎవరు కూడా ప్రసిద్ధి చేయొద్దు,
నేను ఈ కార్యం చేశానని ఎవరి దగ్గర ఏం చెప్పొద్దు, మీరు నిశ్శబ్దంగా ఉండండి, మీరు మీ పని చూసుకోండి అనే చెప్పేవారు. కానీ ఈ రోజు అలా కాదు. ఇదిగో సర్వమానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికి నేను వస్తున్నానని చెప్పి మీరంతా కూడా ఉత్సాహంగా మీరు ఉండండి అని చెప్పి ప్రభువు వారు చెప్పినటువంటి సందర్భం ఇక్కడ కనబడతా ఉంటారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రాయబడి ఉంది, మార్కు సువార్త 11వ అధ్యాయంలో రాయబడి ఉంది ఇదే మాటలు. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయంలో రాయబడి ఉంది. అలాగనే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. అంటే నలుగురు సువార్తికులు కూడా ఈ జయప్రవేశపు సందర్భాలను రాశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభం నుంచి చదువుకుంటే ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే మనం ధ్యానించుకుందాం కొన్ని విషయాలను త్వరగా. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరున్న బేత్పగేకు వచ్చినప్పుడు, బేతనియ బేత్పగే అనేటువంటి ప్రాంతాలు రెండు కలిసి ఉన్నటువంటి ప్రాంతాలుగా చెబుతా ఉంటారు. కాస్త దూరంగా ఉన్నప్పటికీ అవి కలిసినటువంటి ప్రాంతాలుగా బేతనియ బేత్పేగ్ అనేటువంటి ప్రాంతాలను చెబుతా ఉంటారు. ఈ ప్రాంతాల్లో ప్రభు వచ్చినప్పుడు, ఈ ప్రాంతం దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు ఇద్దరు శిష్యుల్ని పిలిచారట. యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఇద్దరిని పిలిచారు. ఆ ఇద్దరిని పిలిచి ఏం చెప్తారంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా ఈ యొక్క విషయాలను కనుక మనం చూడగలిగితే, ఇక్కడ రాయబడినటువంటి సందర్భంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి విషయాల్లో 3 విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారు జయప్రవేశం చేసినటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము పట్టణానికి ఉత్సాహధ్వనులతో హోసన్నా హోసన్నా జయము జయము అని కేకలు వేసుకుంటూ అనేక మంది ఆహ్వానం పలుకుతున్నటువంటి ఈ సందర్భంలో దాగి ఉన్నటువంటి 3 విషయాలు ఏంటి అని అంటే, మొదటి విషయం విధేయత, రెండవది విమోచన, మూడవది విజయము. 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ జయ ప్రవేశంలో దాగి ఉన్నటువంటి విషయాల్లో 3 విషయాల్లో మొట్టమొదటిది విధేయత. ఈ విధేయత ఎవరు నేర్పారు మనకి? విధేయత అంటే అర్థం ఏంటో తెలిసిన? తగ్గించుకొనుట. విధేయత అంటే లోబడుట. విధేయత అంటే ఒప్పుకొనుట. విధేయత అంటే ఎవరికి వ్యతిరేకమైనటువంటి రీతిలో నడవకుండుట అని అర్థాలు. ఈ విధేయత ఎవరు నేర్పారు మనకి? నేటి దినాల్లో ఈ లోకంలో మనం చూస్తా ఉన్నాం అనుకోండి, ఎవరైనా మనకి మనం చూస్తా ఉన్నప్పుడు అయ్యో ఏంటి వీళ్ళు ఇలాగా తప్పుడుగా జీవిస్తున్నారు, వీళ్ళు సరైనటువంటి రీతిలో ఎందుకు బ్రతకట్లేదు, ఒరే బాబు మీరు అలా ఉండకూడదు, అలా జీవించకూడదు అని చెప్పామనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఎల్లవయ్యా చెప్పావు కానీ నువ్వెవరు మాకు చెప్పడానికి అనేటువంటి స్థితిలో నేటి దినాల్లో ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారే విధేయత నేర్పుతా ఉన్నారు. ఆయన ఆ జయ ప్రవేశంలో ఏం కోరుకోలేదో తెలుసా? ఒక గుర్రాన్ని కానీ, ఒక పల్లకీని కానీ, లేదా ఒక ఉన్నతమైనటువంటి జంతువుని కానీ ఆయన కోరుకోలేదు. ఆయన ఏం కోరుకున్నారో తెలిసిన? గాడిదను కోరుకున్నారు. ఒకవేళ ఒంటినే కనుక కోరుకుంటే, ఒంటి దేనికి సాదృశ్యం అని అంటే కోపానికి సాదృశ్యం. కాబట్టి ఆయన ఒంటి మీద జయ ప్రవేశం చేయలేదు, నాలో కోపం లేదు అని. కోపం అంటే మీరు తప్పు చేస్తున్నప్పుడు దండించే కోపం కాదు. ఒక రకమైనటువంటి కోపం ఉంటుంది, ఇంకా వాళ్ళ మీద పెట్టుకుంటారు పగ. ఇంకా మామూలు పగ కాదు, ఇంకా వాళ్ళు ఎదురుకుంటే కనబడితే చాలు. ఇంకా పగ ఎలా ఉంటుంది అని అంటే ముఖంలో కనబడిపోతూ ఉంటుంది, కళ్ళల్లో కనబడిపోతూ ఉంటుంది ఆ పగ. ఈ కోపం కాదు. ఈ కోపం ఎవరైనా కోపపడతారు. యేసు ప్రభు వారిలో కోపము, పగతో కూడినటువంటి కోపం లేదు. అది చూపించుటకే ఆయన దేని మీద రాలేదు? ఒంటి మీద రాలేదు. రెండవది, గుర్రం మీద ఎందుకు రాలేదని అంటే గుర్రం గర్వానికి సాదృశ్యం. నాలో ఏ విధమైనటువంటి గర్వము లేదు అని చెప్పడానికి యేసు ప్రభు వారు గుర్రాన్ని కూడా కోరుకోలేదు. ఇప్పుడు ఏనుగును కూడా ఆయన కోరుకోలేదు. ఏనుగు మీద కూడా
వస్తారు కదా చాలా మంది. ఏనుగును కూడా ఆయన ఎందుకు కోరుకోలేదో తెలుసా? ఏనుగు అహంభావానికి సాదృశ్యం. నాలో అహంభావం, హెచ్చింపుతనం నాలో లేదు అని చూపించడానికి యేసుప్రభు వారు ఏనుగును కోరుకోలేదు. 4వది, పల్లకీలో కూడా రాలేదు ఆయన. ఆయన రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నేను పల్లకీలో కూర్చుంటానంటే ఆ 12 మంది శిష్యులే చాలు మోయడానికి. ఎంత దూరం అయితే అంత దూరం. మా గురువు గారు నేను మోస్తామని చెప్పాళ్ళు ఏం చేస్తారు? ఆ 12 మంది శిష్యులు ఒకరి తర్వాత ఒకరు, లేకపోతే మార్చుకున్న భుజాలు మార్చుకున్న పల్లకీలో మోసుకుంటూ వెళ్తారు. కానీ పల్లకీని కూడా కోరుకోలేదు. పల్లకీ దేనికి సాదృశ్యం అని తెలుసుగా? ధనానికి, ఉన్నతమైనటువంటి స్థితికి సాదృశ్యం. అవేమీ కోరుకోలేదు. అవేమీ కోరుకోకుండా ఒక అపవిత్రమైనటువంటి జంతువు, దేవునికి బలి ఇవ్వటానికి పనికిరానటువంటి జంతువు. ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రభు ఏం చెప్పారో తెలుసా? మీ మొదటి కాన్పు లేదా మొదటి పశువు, మొట్టమొదటిది ఏదైనా కానివ్వండి, మీ భూమి పట్టులో మొట్టమొదటిది కానివ్వండి, మీ పాడి పశువులలో మొట్టమొదటిది కానివ్వండి, ఏదైనా సరే మొట్టమొదటిది ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. అదే మీకు గాడిద ఉండి ఆ గాడిదలో మొట్టమొదటి పుట్టింది అయి ఉంటే ఆ గాడిదని దేవుని సన్నిధికి మీరు అర్పించకూడదు. ఆ గాడిదకి బదులుగా దేన్ని అర్పించాలంటే గొర్రె పిల్లను అర్పించాలని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అంటే బలికి కూడా పనికిరానటువంటి గాడిదను ప్రభువు కోరుకున్నారు. గాడిద దేనికి సాదృశ్యమో తెలిసిన? మనకు సాదృశ్యం. ప్రభు ఎవరిని కోరుకున్నారు తెలుసా? మనల్ని కోరుకున్నారు. అయ్యో, నా పోలికగా ఈ బిడ్డలను చేసుకున్నానే, నా స్వరూపంలో వీళ్ళని చెక్కుకున్నానే, నా హృదయానుసారంగా వీళ్ళు బ్రతుకుతారని ఆశపడ్డానే. ఎందుకు వీళ్ళు ఇలాగా వాళ్ళ మార్గాలను పాడు చేసుకుంటున్నారు? వారి యొక్క హృదయాన్ని ఎందుకు పాడు చేసుకున్నారు? వారి యొక్క జీవితాలను ఎందుకు చెరిపి వేసుకుంటున్నారని ప్రభు బాధపడుతూ కూడా మనల్ని ప్రభు ఏం చేశారు? కోరుకున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని కోరుకున్నారు. అలాగే ఆ గాడిదను కోరుకున్నారు. ఆ గాడిదను కోరుకుని ఆ గాడిద మీద ఎక్కడానికి ఇష్టం చూపించారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎంత తగ్గించుకున్నారో, ఎంత లోబడ్డారో. గుర్రాల మీద తిరిగే రోజుల్లో, పల్లకీల మీద తిరిగే రోజుల్లో, గొప్ప గొప్ప వస్తు వాహనాల మీద తిరిగేటువంటి ఆ రోజుల్లో ప్రభు దేని మీద వచ్చారు? గాడిద మీద జయప్రవేశం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఒక పాఠం నేర్పిస్తున్నారు. ఏంటి ఆ పాఠం అని అంటే తగ్గింపు పాఠం నేర్పిస్తున్నారు. ప్రభు నీకు 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 నాకు తగ్గింపు పాఠం నేర్పిస్తున్నారు. నేను తగ్గాను, నేను తగ్గి బ్రతుకుతున్నాను, నేను లోబడి బ్రతుకుతున్నాను అని చెప్పుకోలేదు. ప్రభు చేసి చూపించారు. ఎలాగై తగ్గించుకున్నారంటే తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి కనుక మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు లాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలంట. ఎవరు పడితే వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను యేసుక్రీస్తు ప్రభువుల వారిలాగే బ్రతుకుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క స్వభావం నాలో ఉంది, యేసుక్రీస్తు ప్రభువుల వారు నాకు నేర్పించినవన్నీ కూడా నాలో ఉన్నాయని చెప్పేసుకుంటా ఉంటారు. నోరే కదా, చెప్పేసుకుంటే చెప్పేసుకోవచ్చు, కానీ తగినటువంటి జీవిత విధానం వారిలో ఉండదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఎలాంటి మనసు కలిగి ఉన్నారంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. దేవునికి స్తోత్రం. దేవుని స్వరూపం అంటే ఎలాగుంటుందో తెలిసిన? మన కళ్ళు ఆయనను చూడలేవు, చూడటానికి కుదరదు. మన కళ్ళు రెండు ఏమైపోతాయి తెలుసా? ఆయన తేజస్కి మాడి మసైపోతాయి. అంత తేజోమయుడైన అటువంటి ఆ తేజోమయ ఆ ఔన్నత్యాన్ని ఆయన ఏం చేశారు? పక్కన పెట్టారు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి, మనిషిగా పుట్టాలని ఎవరు కోరుకోరు. దేవాది దేవుడు ఎవరు కోరుకుంటారు? చక్కని అనేక కోట్ల కొలది దేవదూతల మధ్యన స్తుతింపబడుతూ, ఆరాధింపబడుతూ, మహిమపరచబడుతూ ఆ గొప్ప సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఏ శరీరాన్ని కోరుకుంటున్నారు? మానవ శరీరాన్ని. ఆకలి లేదు ఆయనకి, దప్పిక లేదు ఆయనకి, అటువంటివి ఏమీ లేవు. కానీ ఆకలికి అలమటించాలని, దాహం వేస్తే దాహానికి బాధపడాలని, ఇదిగో శరీరానికి కలిగే బాధ ఉంటే ఆ బాధను తట్టుకోవాలని, ఇవన్నీ తెలుసుండి కూడా ఏ శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన? మానవ శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన. అంటే అంతలా తగ్గించుకున్నాడు ఆయన.
ఎందుకంటే ఆ మానవ శరీరము మన రూపంలోకి వచ్చాడు. ఎందుకంటే మన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చదువుకుంటూ వెళ్తే ఉంది కదా, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అనేక మంది కోట్ల దేవదూతలు స్తుతింపబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు ఏ స్థితిని ధరించాడట? దాసుని స్వరూపమును ధరించుకున్నాడట. దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా చేసేసుకున్నారు? రిక్తునిగా తను తానే తగ్గించుకొని, ఏమీ లేనివాడిగా, ఏమీ చేతగానేటువంటి వాడిగా, ఏ విధమైన ఆధిక్యత లేనటువంటి వాడిగా ఆయనే ఏం చేసుకున్నారట? తగ్గించుకున్నారు. ఆ దేవాది దేవుడే తగ్గించుకున్నారు. మొట్టమొదటిది యేసు ప్రభువులో ఉన్నటువంటి విధేయత. ఈ జయ ప్రవేశంలో విధేయత అని మొట్టమొదటి లక్షణం చెబుతున్నాను. మొత్తం 3 లక్షణాలు నేను వివరిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది విధేయత, రెండవది విమోచన అంటే విడుదల, మూడవది విజయము అంటే పరిశుద్ధతలో మనం అభివృద్ధి చెందుట. ఆ 3 విషయాల్ని జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి ప్రభువు యొక్క విధేయత. రెండవది ఎవరి విధేయత తెలిసిన? శిష్యుల్ని పిలిచారు, 2 శిష్యుల్ని. అబ్బాయి మీరు వెళ్ళండి, ఎదురుకుంటా ఉన్నట్టు ఒక గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లయు మీకు కనబడుతుంది. వాటిని మీరు ఏం చేస్తారనంటే విప్పి తోలుకుని రండి నా యొద్దకు. ఒకవేళ యజమాని కనుక అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉందని చెప్పండి అని చెప్పి ప్రభువు శిష్యుల్ని పంపించారట. ఎవరన్నా అయితే ప్రభువా ఆ గ్రామంలోనికి వెళ్తాం, కరెక్టే, కానీ ఆ గ్రామంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలా? గాడిద కట్టబడేటువంటి ప్రాంతం ఏ ప్రాంతం అది? మేము ఎక్కడ తిరగం, ఎన్ని వీధులను తిరగం, ఎన్ని ప్రాంతాలను తిరగం అని అడుగుతారు. కానీ శిష్యులు అడగలేదు. మీరు ఎదుర్కొంటా ఉన్న గ్రామానికి వెళ్ళండి అని అంటే శిష్యులిద్దరూ ఆ గ్రామానికి వెళ్ళారు. వెళ్తాం ఏదో ప్రయాసపడి ఆ గ్రామంలో ఈ గాడిద ఎక్కడ కట్టబడ్డదో వెతుకుతాం, కరెక్టే. ఎక్కడ కట్టబడ్డదో వెతికిన తర్వాత ఆ గాడిదని విప్పేటప్పుడు ఆ యజమాని ఏమంటాడంటే, బుద్ధి లేదా మీకు? కట్టబడినటువంటి గాడిదని మీరు పట్టుకుపోతున్నారేంటి అని అడుగుతాడు కదా యజమాని. మేము ఎలాగా ఆ తోలుకుని రాగలం మేము అనేటువంటి ప్రశ్న కూడా ఆ శిష్యులు వేయలేదు. ఎంత విధేయత! వెళ్ళండి మీరు ఆ గ్రామానికి అంటే వెళ్ళిపోయారు. అక్కడ కట్టబడిన గాడిద ఉంటది, గాడిద పిల్ల ఉంటది, దాన్ని తోలుకుని రండి అంటే తోలుకుని రావడానికి వెళ్ళారు. అంతేగాని ప్రాంతం బాగానే చెప్పారు మీరు, ఆ ఊరు బాగానే చెప్పారు మీరు. ఆ ఊర్లో చాలా ఏరియాలు ఉంటాయి కదా, చాలా వీధులు ఉంటాయి కదా, చాలా స్థలాలు ఉంటాయి కదా. ఆ స్థలాలలో ఎక్కడ కట్టబడింది గాడిద? మేము ఎంత తిరగం, ఏ ప్రాంతం అని తిరగం, ఏ వీధి అని తిరగం అని ప్రశ్నించలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి వారిలో ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలిసిన? అనేక లక్షణాల్లో మొట్టమొదటిది విధేయత కలిగి ఉండాల. విధేయతకి ఇంకొక మాట ఏంటో తెలిసిన? తగ్గింపు స్వభావం కలిగి ఉండాల, లోబడేటువంటి స్వభావం కలిగి ఉండాల, వినయ విధేయతలతో కూడినటువంటి స్వభావం కలిగి ఉండాలి. హెచ్చింపు స్థితి నీలో ఉండకూడదు, హెచ్చింపు స్వభావం మనలో ఉండకూడదు, హెచ్చింపు గుణం మనలో ఉండకూడదు. లోబడి తగ్గించుకుని తనను తాను తగ్గించుకోవాలి. ఇప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తారు? మనల్ని హెచ్చిస్తారనే విషయాన్ని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది యేసు ప్రభువు నేర్పినటువంటి విధేయత. రెండవది ఎవరిలో ఉంది విధేయత? శిష్యులలో ఉంది విధేయత. వెళ్ళండి అని అంటే ఏ ప్రాంతం వెళ్తామయ్యా బాబు? ఆ ప్రాంతం వెళ్ళమంటారు, ఈ ప్రాంతం వెళ్ళమంటారు. అక్కడ కట్టబడకపోతే, అక్కడ అసలు గాడిద లేకపోతే ఎక్కడుండి చెప్పారు ప్రభువు? ఈ బేత్పేగ్ అనేటువంటి కొండ ఉంటే ఒలివు కొండ మీద ఎక్కి ఆ ఎదురుగుండా ఒక ఊరు ఉంటుంది, వెళ్ళండి ఆ ఊర్లోకి వెళ్తే కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది, తోలుకుని రండి అన్నారు. ఒకవేళ నిజంగా అక్కడ గాడిద లేకపోతే ఏం చెయ్యం అని అడుగుతారేంటి? అసలు ఆ ఊర్లో ప్రాంతం మేము ఎక్కడ ఎత్తమో తర్వాత విషయం. అసలు ఎక్కడ ఉంటుంది, అక్కడ కట్టబడి లేకపోతే గాడిద ఏం చేయం మేము? అలా కూడా అడగలేదండి. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ గాడిద ఉన్నటువంటి ప్రాంతం వెంటనే దొరుకుండదు, వాళ్ళకి తిరిగి ఉంటారు. ఏ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ ప్రాంతం వెతుకుంటారు, అనేక వీధులు వెతుకుంటారు. ఎట్టకేలకు ఆ గాడిద కట్టబడినటువంటి స్థలాన్ని శిష్యులు ఫైండ్ అవుట్ చేశారు, కనుగొన్నారు. కనుగొన్న తర్వాత వెళ్ళి ఆ గాడిదని విప్పుతా ఉన్నారు. గాడిదని విప్పుతా ఉంటే ముందే ప్రభు చెప్పారు, ఎవరైనాను దీనిని ఎందుకు విప్పుతున్నారని అడిగితే ఇది ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పండి అని. వెంటనే విప్పుతుంటే ఆ గాడిద యజమాని వచ్చి, ఏమయ్యా ఎందుకు విప్పుతున్నారు దీన్ని అని అడిగాడు.
ఎందుకు ఇప్పుతున్నారు దీన్ని అని అంటే శిష్యులు అన్నారు, ఇది ప్రభువుకి కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభువుకి కావలసి ఉన్నది అనగానే ఆ యజమానట పట్టుకుని వెళ్ళిపోండి అన్నాడట. ఏమన్నాడు? ఇప్పి పట్టుకుని వెళ్ళిపోండి. ఎవరైనా అయితే ఎలా ఉంటారో తెలిసిన, ఎవరో ముక్కు మొక్కం తెలియనటువంటి వ్యక్తి, మీరెవరో నాకు తెలియదు, నేను పంపించిన వాళ్ళు కూడా నాకు తెలీదు, మీరు వచ్చారు, వచ్చి నాకు కట్టబడినటువంటి గాడిని విప్పేస్తా ఉంటే ఆ పట్టుకోండి అని చెప్తానే నేను, ఏమయ్యా బుద్ధి ఉందా మీకు అంటారనరా? ఖచ్చితంగా అంటారు. అంత మాత్రమే కాదు, ఇది నాకు ఉపయోగకరమైనది, నేను ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అంటే నా వస్తు సామాగ్రిని మోసుకుని వెళ్తూ నాకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నటువంటి నా యొక్క గాడిదని మీరు పట్టుకుపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతారు. కానీ యజమాని ఏం చేయలేదు, ఎదురు ప్రశ్నించకుండా ప్రభువుకి కావలసి ఉన్నది అనగానే ఏం చేశారు? పంపించాడు ఆ యజమాని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఏమిస్తున్నాం దేవునికి, ఏమి ఇవ్వగలుగుతున్నాం దేవునికి, ఎలా ఇవ్వగలుగుతున్నాం దేవునికి, ఏ ఉద్దేశంతో ఇవ్వగలుగుతున్నాం దేవునికి, ఏ తాత్పర్యంతో, ఏ తలంపులతో ఇవ్వగలుగుతున్నాం దేవునికి ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవునికి ఇవ్వాలి. మనం ఏమి ఇవ్వాలి దేవునికి? సమస్తమును, నీకు చెందినటువంటి సమస్తమును దేవునికి ఇచ్చి కనపరచాల. నీ టైంని దేవునికి ఇవ్వాలి. ఒక ఆయన వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపించాడు, నేను చదివాను. అది చదివినప్పుడు నిజమే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే 4 గంటలు 5 గంటలు టీవీ ముందున్న ఏ ఇబ్బంది పడరట, కానీ దేవుని సన్నిధిలో 1 గంట 2 గంటల సేపు కూర్చునేటప్పటికి చాలా ఇబ్బంది పడిపోతా ఉంటారంట. ఒక కాల్ ఎలా జరిపి, ఇంకో కాల్ ఎలా జరిపి, టీవీ దగ్గర ఇబ్బంది ఉండదట. ఆయన రాశాడు, ఇంకొక మాట రాశాడు, 2000 కాగితం మార్కెట్లోకి పట్టుకెళ్తే చాలా చిన్నదిగా కనబడుతుందంట. ఎందుకురా బాబు డబ్బులు ఎలాగంటే అలా అయిపోయింది అని చాలా చిన్నదిగా కనబడుతుందంట. 100 రూపాయల కాగితం దేవుని సన్నిధికి తెస్తేనట చాలా పెద్దదిగా కనబడుతుందట, చాలా పెద్దదిగా కనబడుతుంది. రాశాడు అవన్నీ రాశాడు ఆయన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నాకు కొన్ని విషయాలు గుర్తులేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏమి ఇస్తున్నాం దేవునికి? మన టైం ఇస్తున్నామా దేవునికి? మన హృదయం ఇస్తున్నామా దేవునికి? మనకు అనుకూలమైనటువంటి సమయాన్ని దేవునికి ఇస్తున్నామా? మనం సంపాదించినటువంటి సంపాదనలో అర్పణలో దేవునికి ఇస్తున్నామా? చాలా జాగ్రత్త, మనం ఇవ్వాలా, అర్పించాలా. అదే విధేయత కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైనది. మనల్ని మనం తగ్గించుకొనుట చాలా ప్రయోజనకరమైనది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ప్రభువుల వారి యొక్క విధేయత, రెండవది శిష్యుల యొక్క విధేయత, మూడవది ఆ గాడిద యజమాని యొక్క విధేయత, నాలుగవది ఎవరి విధేయత తెలిసిన? గాడిద యొక్క విధేయత. ఎవరు ఎన్నడూ ఆ గాడిద మీద ఎక్కలేదట. ఎవరు ఎక్కలేనటువంటి గాడిద ఏం చేస్తుంది? ఎవరైనా ఎక్కితే ఎగిరి గంతేస్తుంది, పారిపోయింది, అలవాటు లేనటువంటి పరిస్థితి. కానీ ఆ గాడిద మీదకి ప్రభువు ఎక్కిన వెంటనే అలా నెమ్మదిగా నడుచుకుంటూ పోతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత నేర్చుకోవాలా. ఈ జయప్రవేశ ఆదివారపు ఆరాధనకు రావడం కాదు. ఒకవేళ నువ్వు చాలా సంఘాల్లో నువ్వు ఏదో ఒక సంఘానికి సభ్యురాలుగా ఉన్నావు, నువ్వు కరెక్టే, కాదని అనట్లేదు. కానీ నువ్వేం నేర్చుకున్నావు? ఈ జయప్రవేశపు ఆదివారపు ఆరాధనలో నువ్వు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? విధేయతను నేర్చుకోవాలి. నువ్వు తగ్గింపు స్వభావం ఉండాలి, నీలో లోబడేటువంటి తత్వం ఉండాలి. అలా లోబడితే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుందని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటో తెలిసిన? విమోచన. ఆ విమోచన కూడా ఎవరు ఇస్తే దొరుకుతుందో తెలుసా? విమోచన అంటే ఇంకొక అర్థం ఏంటో తెలుసా? విడుదల. విమోచన అంటే విడుదల. ఇంకొక అర్థం ఏంటో తెలుసా? స్వతంత్రం అని అర్థం. స్వతంత్రాన్ని ఇచ్చేటువంటి దేవుడైనా, విడుదలనిచ్చేటువంటి దేవుడైనా, విమోచననిచ్చేటువంటి దేవుడైనా ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి అని కనుక మనం ఆలోచన చేస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది
జయప్రవేశపు ఆదివారపు ఆరాధనలో ప్రభు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటో తెలిసిన, నేను ఎందుకు వచ్చానో తెలుసా ఈ లోకంలోకి? నీకోసం 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 నేను బలైపోవటానికి వచ్చాను, నీకోసం 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 నేను వెల చెల్లించడానికి వచ్చాను అంటున్నారు ఆయన. నేను చేసినటువంటి పాపాల నిమిత్తమై నా నిమిత్తమై వెల చెల్లించడానికి ప్రభు వచ్చారు. మీరు చేసినటువంటి పాపాల నిమిత్తము మీకు ఇచ్చినటువంటి వెలను చెల్లించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చారనే విషయాన్ని మర్చిపోవద్దు. విమోచించాడు దేవుడు. ఏ విషయాల్లో విమోచించాడు? ఏ విషయాల్లో మనకి విమోచన కావాలి? ఏ విషయాల్లో మనకి విడుదల కావాలి? నువ్వు ఏ విషయంలో కట్టబడ్డావో నీకు అర్థమవుతుందా? ఏ విషయాల్లో నువ్వు బంధింపబడ్డావో అర్థమవుతుందా? ఆ గాడిద ఏం చేయబడిందట? కట్టబడి ఉంది. ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిదని ఏమంటున్నారు ప్రభు? విప్పి నా యొద్దకు తీసుకుని రండి. దేవునికి స్తోత్రం. నీవు 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 నేను మనం అందరం కూడా ఏం చేయబడ్డామో తెలుసా? కట్టబడ్డాం. దేని చేత కట్టబడ్డామో తెలుసా? ఒక్కొక్క మాట నేను చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి. దేని చేత కట్టబడ్డాము? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడ పట్టబడ్డాం, ఎక్కడ కట్టబడ్డాం అని దేవుని యొక్క వాక్యం చెబుతుందో తెలుసా? ప్రస్తుతపు దుష్ట కాలంలో కట్టబడ్డాం. నువ్వు ఏ కాలంలో ఉన్నావో తెలుసా? మంచి కాలంలో ఉన్నావు అని అనుకుంటున్నావేమో, మంచి రోజుల్లో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో, చాలా మంచి పరిస్థితులు కూడా నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో. కాదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఏ కాలమట? దుష్ట కాలము. ఇవి మంచి రోజులు కావు. ఇవి చెడ్డ రోజులు. ఇవి భయంకరమైనటువంటి పాపపు రోజులు. ఈ భయంకరమైనటువంటి పాపపు రోజులను నుండి దేవుడు మనల్ని ఏం చేయాలట? విడిపించాలా, విడుదల కలిగించాలా, విమోచన కలిగించాలా. అందుకనే ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు అటువంటి దుష్టకాలంలో ఉన్నావనే విషయాన్ని మర్చిపోవద్దు. దుష్టకాలంలో ఉన్నటువంటి వారు ప్రార్థన చేయరు. దుష్టకాలంలో ఉన్నటువంటి వారు ఆరాధనకు రారు. దుష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యానికి చెవి యొక్కరు. దుష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క సేవకులకు కానీ దేవుని యొక్క సన్నిధానానికి కానీ విధేయత చూపించరు. అటువంటి ప్రజల మధ్యన అటువంటి కాలంలో నీవు బ్రతుకుతున్నావు అని అంటే నీవు వారిలాగే, నీవు వారి యొక్క జీవితంలోనే, నీవు వారి యొక్క ప్రవర్తనలోనే కలిసిపోతున్నావేమో. నీకు విడుదల కావాలా? ప్రార్థన అంటే దూరంగా పోతున్నావేమో, దేవుని సన్నిధి అంటే దూరంగా పోతున్నావేమో, దేవుని యొక్క వాక్యం అంటే దూరంగా పోతున్నావేమో. అలా పోకుండా దేవునికి దగ్గరగా చేసుకోవటానికి ప్రభువు మనల్ని విడిపించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని అందరినీ విడిపించారు ఆయన. ఈ దుష్టకాలంలో నుండి విడిపించారు కాబట్టి మనం ఎక్కడికి వచ్చి కూర్చుంటున్నాం? దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటున్నాం. దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉండాలా. ఎందుకంటే ఈ కాలం అంతా దుష్టకాలం. ఈ దుష్టకాలం నుండి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేని చేత కట్టబడి ఉన్నాం? దుష్టకాలంలో పాపముల చేత కట్టబడి ఉన్నాం. దుష్టకాలంలో అపరాధముల చేత కట్టబడి ఉన్నాం. దుష్టకాలంలో చెడు అలవాట్ల చేత కట్టబడి ఉన్నాం. దుష్టకాలంలో చెడు ఆలోచనల చేత, చెడు తలంపుల చేత మనం కట్టబడి ఉన్నాం. మంచిగా ఆలోచించేవాళ్ళు కనుమరుగైపోతున్నటువంటి రోజులు. ఎవరైనా ఎదుటి వారి వరకు మంచిగా ఆలోచించే రోజులు కాదు ఇవి. వాళ్ళ స్వార్థము, వాళ్ళ కుటుంబము, వారే తప్ప అయ్యో నాలాంటి వారే కదా వీళ్ళు కూడా, వీళ్ళ నిమిత్తం కూడా నేను ఆలోచన చేయాలి అనేటువంటి బుద్ధి నేటి దినాల్లో ఎవరిలోనూ లేదు. కారణం ఏంటో తెలుసా? ఇది ఏ కాలం? ఇది దుష్టకాలం. ఈ దుష్టకాలంలో పాపంతో నిండిపోయినటువంటి పరిస్థితులే ఉంటాయి. పాప సంబంధమైనటువంటి క్రియలే ఉంటాయి. అవే వీడికి ఎలా ఉంటాయి అంటే చాలా గొప్పగా, అవే ఎంతో గొప్ప గర్వంగా ఫీల్ అవుతా ఉంటారు. వారు చేస్తున్నది తప్పని, ఆ తప్పు చేయకూడదని వారి మనస్సు చెప్తున్నా గానీ వారు చేస్తున్నదే వారికి ఏదో గొప్ప గర్వంగా ఉంటూ అలా ఫీల్ అవుతా ఉంటారు. దేవునికి లోబడరు, దేవుని యొక్క సహవాసంలో ఉండరు, దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క వాక్యం వారికి ఉండదు. కాబట్టి మనం అలా కాకుండా ప్రభు మనల్ని ఏం చేశారో తెలుసా? ఈ దుష్టకాలంలో పాప సంబంధమైనటువంటి మనల్ని ఆ దేవుడు ఏం చేశారు? మనల్ని విమోచించారు, విడిపించారు. ఎక్కడికి తీసుకురావడానికి? దేవుని యొక్క సహవాసంలోనికి తీసుకొని రావడానికి. అది చేయటానికే జయప్రవేశం చేస్తున్నారు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది
మాట కూడా మనం చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి ఎక్కడి నుంచి విడుదల చేశాడట? కూర్చోవాలి. దుష్టకాలం నుండి విడుదల చేశాడు. రెండవది ఆయన మనల్ని ఎక్కడి నుండి విడుదల చేశాడో తెలుసా? అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి మనల్ని విడుదల చేశాడు. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నావు. అధికారం నీ కంటికి కనబడదు. అధికారం నీవు చూడాలన్నా చూడలేవు. అధికారాన్ని నువ్వు దృష్టించాలన్నా దృష్టించలేవు. కారణం ఏంటంటే అది అంధకార సంబంధమైనది. అంధకారం అంటే అర్థం ఏంటో తెలిసిన? చీకటి సంబంధమైనది. చీకటిలో ఉంటూ, చీకటి క్రియలే చేస్తూ, చీకటి ఆలోచనలు ఆలోచిస్తూ కూడా మనం దాని నుంచి బయటకు రావాలి, నేను వెలుగులోనికి రావాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండదు. ఉండడానికి అవకాశం లేదు. ఎందుకనంటే నీవు అంధకారంలో ఉన్నావు అనే విషయం నీకు తెలియనివ్వకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి ఏం కలగజేస్తుందట? గుడ్డితనాన్ని కలగజేస్తుందట. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఆ అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. కాబట్టి మనం గుర్తించలేకపోతున్నాం. అంధకారంలో ఉన్నాం మనం అందరం. చీకటి ఆవరించి ఉన్నది. అంధకారం అంటే తెలిసిన? నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవటం. అంధకారం అంటే తెలిసిన? నీ కుటుంబంలో ఆరోగ్యం లేకపోవటం. అంధకారం అంటే ఏంటో తెలిసిన? నీ కుటుంబంలో, నీ యొక్క హృదయంలో నెమ్మది లేకపోవటం. ఏంటి నా జీవితం ఎలాగైపోయింది, ఏంటి నా కుటుంబం ఎలాగైపోయింది, ఏంటి నా బ్రతికి ఎలా అయిపోయింది ఏంటి అని ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది చూసారా? ఆ బాధే అంధకారం. ఆ అంధకారం నుంచి విడిపించడానికే యేసు ప్రభు వారు జయప్రవేశం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మీద ఉన్నటువంటి చీకటి శక్తులను తీసివేయడానికే, నీ మీద ఉన్నటువంటి శాంతి సమాధానం లేనటువంటి స్థితి నుంచి విడుదల చేసి శాంతి సమాధానం కలిగేటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని రావడానికే ఈ జయప్రవేశం చేస్తున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మొట్టమొదటిది, ఈ దుష్టకాలం నుండి మనల్ని ప్రభువు విడిపించారు. రెండవది, ప్రభు మనల్ని ఎక్కడి నుంచి విడుదల చేశారో తెలుసా? అంధకారంలో నుండి. కాబట్టి నువ్వు చేస్తున్న పని నీకు అసహ్యత కలిగించట్లేదు, కానీ ఎదుటి వారికి నువ్వు చేస్తున్న పని అసహ్యతగా ఉంటుంది. కానీ నీ మట్టుకు నీకేమనిపించట్లేదు, అసహ్యకరంగా కనపట్లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు అంధకారంలో ఉన్నావు. ఎదుటి వారు బయట నుండి చూస్తున్నారు కాబట్టి వారికి ఎలా కనబడుతుందో తెలుసా? అసహ్యంగా కనబడుతుంది. కానీ నువ్వు అదే క్రియలో ఉండి నీకెందుకు అసహ్యత కనబడట్లేదు అని కనుక ఆలోచన చేస్తే, నువ్వు అంధకారంలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. నువ్వు అదే పాపంలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. అదే భయంకరమైన స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. ఆ స్థితి నుంచి బయటకు వచ్చి చూడు. అయ్యో, నేను ఇంత భయంకరమైన పాపం జీవితాన్ని జీవించానా? ఎంత భయంకరమైన చీకటిలో నేను బ్రతికానా? ఎంత భయంకరమైన అసహ్యకరమైన జీవితాన్నా నేను ఎంతకాలం జీవించింది అని నీకు ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? ఆ అంధకారం నుంచి బయటకు వచ్చి తేజోమయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉంటే నీలో ఉన్నటువంటి అంధకారం ఏంటో నీకు తెలియపరచబడుతుంది. నీకు తెలియపరచబడట్లేదంటే, నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు, నువ్వు ఇంకా అంధకారంలోనే ఉన్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఆ అంధకారం నుంచి విడిపించి, ఇదిగో నేను వెలుగును, నేను అనేక మందిని వెలిగించడానికి లోకంలోనికి వచ్చాను అని యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటను కనుక నువ్వు నమ్మితే, నీ హృదయంలోనికి ఆ వెలుగు ఏం చేస్తుంది? ప్రసరిస్తుంది. నీ హృదయం వెలుగుగా మారుతుంది. నీలో ఉన్నటువంటి అశాంతి శాంతిగా మారుతుంది. నీలో ఉన్నటువంటి అసమాధానము సమాధానముగా మారుతుంది. నీలో ఉన్నటువంటి వేదన, బాధ, దుఃఖము శాంతి సంతోషములతో నింపబడతాయనే విషయాన్ని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవ విషయాన్ని కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి చాలండి. మూడవది, సమస్తమైన దుర్నీతి
దుర్నీతి నుండి మనల్ని ఏం చేశారంట? విమోచించారు, విడుదల చేశారు. దుర్నీతి అని అంటే నీతికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, నీతి కార్యాలకు ఆపోజిట్ గా పనిచేసేటువంటి కార్యాలు దుర్నీతి కార్యాలు. ఆ దుర్నీతి కార్యాల నుండి దేవుడు మనల్ని ఏం చేశారట? విడుదలను చేశారు. ఆ విడుదలను చేయటానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఇంకా నీలో దుర్నీతి ఉందా? ఇంకా నీలో ప్రార్థన చేయలేని స్థితి ఉందా? ఇంకా నీలో దేవుని యొక్క సన్నిధికి క్రమముగా హాజరవలేనటువంటి స్థితి ఉందా? ఇంకా నీలో దేవుని యొక్క వాక్యానికి లోబడలేనటువంటి స్థితి ఉందా? ఇవన్నీ ఏ స్థితిలో తెలుసా? దుర్నీతి సంబంధమైన స్థితులు. దేవుని యొక్క వాక్యం వినవదు, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఫలింపనివ్వదు, దేవుని యొక్క వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకునేవద్దు దుర్నీతి. కారణం ఏంటో తెలుసా? నేను బతుకుతలేదా నీతిగా? నేను ప్రార్థన చేస్తలేదా? నేను పాటలు పాడతలేదా? నేను వాక్యం చదువుతలేదా? నేను క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి హాజరవుతలేదా అని మన దుర్నీతి ఏం చేస్తుందో తెలుసా? నీతిగా మనలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. అది నీతి కార్యం కాదు. ఏ కార్యం అది? దుర్నీతి కార్యం. ఈ దుర్నీతి కార్యం నువ్వు దేవునికి దగ్గరగా ఉంటానంటే ఉంటది, కానీ అది ఏం చేస్తూ ఉంటుందో తెలిసిన నేను దేవునికి చాలా దూరం చేసేస్తా ఉంటది. చాలా దూరం అయిపోతూ ఉంటావు ఈ కార్యాల వలన. అలా దూరం అవ్వకుండా ఉండటానికే ప్రభు ఏం చేస్తున్నారు? మనల్ని దుర్నీతి నుండి. ఏ దుర్నీతి అట? సమస్తమైన దుర్నీతి. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ మాట, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించారు, విడుదల ఇచ్చారు. మొట్టమొదటిది మెయిన్ పాయింట్స్ లో మొట్టమొదటిది ఏంటో తెలిసిన? విధేయత. రెండవది విమోచన, అంటే విడుదల. దేని నుంచి విడిపించారు మనల్ని అని అంటే, మన దుష్ట కాలంలో బ్రతుకుతున్నాం. ఈ దుష్ట కాలంలో ఆ దుష్టులతో పాటు నశించిపోకుండా దేవుడు మనల్ని విడిపించారు. రెండవది అంధకారంలో ఉన్నాం, చీకటిలో కొట్టుమిట్లాడుతున్నాం. సరైన మార్గం తెలియక, సరైనటువంటి విధానం తెలియక, సరైనటువంటి క్రమం తెలియక, సరైనటువంటి నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తించలేక అంధకారంలో తిరుగుతున్నటువంటి మనల్ని దేవుడు విడిపించి, నేనే నిజమైన దేవుణ్ణి, నా ద్వారా నిత్యరాజ్యం ఉంటుందని దేవుడు తనకు తాను మనకి ఏం చేసుకున్నారు? పరిచయం చేసుకున్నారు, విడుదల చేశారు. మూడవది సమస్త దుర్నీతి నుండి దేవుడు మనల్ని ఏం చేశారు? విడుదల చేశారు, విమోచించారు. అంటే ఈ జయ ప్రవేశంలో ఉన్నటువంటి రెండవ పాయింట్ ఇది విడుదల. మూడవ పాయింట్ విజయం. ప్రభు మత్తయి సువార్త 21వ అధ్యాయంకి వచ్చేద్దాం. మళ్ళీ మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాం. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేని మీద వేశారంట? బట్టలు గాడిద మీద వేశారట. ఏ అర్హత లేదు. గాడిద మీద ఏం వేస్తారో తెలిసిన? సామాన్లు వేస్తారు. గాడిద ఏం చేయడానికి పనికి వస్తుంది? బరువులను మోయడానికి పనికి వస్తుంది. ఎన్నాళ్ళు ఆ గాడిదల మీద ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు గాడిదలను మేపుకునేవారు. వాళ్ళ సామాగ్రి అంతా కూడా దేని మీద ఎట్టేవారు? ఆ గాడిద మీద ఎట్టి ఆ సామాగ్రి అది మోస్తుంటే ఆ వెళ్ళినటువంటి స్థలం, వాళ్ళకు అనుకూలమైన స్థలం చూసుకుని ఆ గాడిద మీద సామాగ్రిని దించి అక్కడ మళ్ళీ టెంట్ వేసుకునేవారు. గాడిదను అందుకు ఉపయోగించేవారు. కానీ ఇక్కడ ప్రభు వారి దగ్గరికి ఆ గాడిదని తీసుకొచ్చేటప్పటికి సామాన్లు పెట్టి బరువులు పెట్టేటువంటి గాడిద మీద ఏం వేశారంట? వస్త్రాలను వేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్త్రాలు వేసిన తర్వాత గాడిద మీద ఎవరు కూర్చున్నారు? దేవాది దేవుడు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు ఎప్పుడైతే కూర్చున్నారో ఎవరికి విలువ వచ్చిందో తెలుసా? గాడిదకు విలువ వచ్చింది. గాడిదకు విలువ వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? గాడిద మీద ప్రభువు ఆ గాడిదలో నడుచుకుంటూ వస్తుంటే వస్త్రాలు పరుస్తున్నారట. దేని మీద నడుస్తుంది గాడిది? వస్త్రాల మీద నడుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజయం మనకు కలగాలంటే ఒక రకంగా గాడిదకి ఏం కలిగింది? విజయం కలిగింది. ఎవరు కూర్చున్నారు? ప్రభువు కూర్చున్నారు. అదే దేవాది దేవుడు మన మీద కూడా ఉంటే, మన హృదయంలో కూడా ఉంటే మనకి ఏం కలుగుతుందో తెలిసిన? విజయం కలుగుతుంది. ఏ విషయంలో విజయం కలుగుతుందండి అని మీరు అడగచ్చు. ఏ విషయంలోనైనా సరే విజయమే. ఈ విషయంలో నాకు
జయం చూడలేదు, ఈ కార్యం నాకు జరగలేదు, ఇది నేను పొందుకోలేదు అనటానికి లేదు. ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో కూడా మనకి ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది. అందుకనే ప్రభు ఆ గాడిద మీద ఊరేగుతూ వస్తున్నప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకుని, పచ్చని ఖర్జూరపు మట్టలు పట్టుకుని హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలు వేస్తున్నారు. హోసన్నా అనే మాటకి ఆ ముందు మా పదానికి అర్థం ఏంటి అని అంటే రక్షకుడు అని అర్థమట. రక్షకుడు అది రాను దేవుణ్ణి స్తుతించేటువంటి స్తుతి పదముగా మారింది. ఈయనే రక్షకుడు. ఈ రక్షకుడు తప్ప వేరొక రక్షకుడు లేడు. హోసన్నా జయమని కేరింతలు కొడుతూ ఉంటే ఆ గాడిద దీనత్వంతో అలా నెమ్మదిగా అలా నడుచుకుంటూ పోతుంది. ఆ వస్త్రాలు మాత్రమే కాదట, ఖర్జూరపు మట్టలు పరుస్తున్నారు. ఖర్జూరపు మట్టలు పచ్చని మట్టలు. అవి పచ్చని మట్టలు దేనికి సాదృశ్యమో తెలిసిన? మారు మనసుకు సాదృశ్యం. పచ్చదనం మనలో ఉండాలి. ఎండిపోయిన స్వభావం ఉండకూడదు. ఎండిపోయిన స్వభావం ఏ విధమైన ఉపయోగం ఉండదు. పచ్చని స్వభావం ఉండాలి మనలో. మారు మనసుకు తగినటువంటి ఫలాలను మనం ఫలించాలి. పచ్చని స్వభావం. వస్త్రాలు దేనికి సాదృశ్యం అని అంటే నూతనత్వానికి సాదృశ్యం, మంచి ప్రవర్తనకు సాదృశ్యం, పరివర్తనకు సాదృశ్యం. మనలో ఆ నూతన వస్త్రాల మీద మనం నడిపిస్తాడు దేవుడు. రక్షణ వస్త్రం మీద దేవుడు మనల్ని నడిపిస్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభు మనలో ఉంటే. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు కనుక మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ప్రశ్న ఇది. మనం ఎలా ఉన్నామట? దేవుని ఆలయమై ఉన్నామట. నీవు నేను మనం అందరము దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఆ దేవుని ఆలయం ఏంటట? ఆత్మ మనలో. దేవుని ఆత్మ మనలో ఏం చేస్తారు? నివసిస్తున్నారు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ హృదయాన్ని నువ్వు పాడు చేసేసుకుంటే నీకు నువ్వే నాశనం అయిపోతావని. అయ్యో భయభక్తులు కలిగి బ్రతకాల అని ఒక పక్కన చెప్తా ఉంటాను మనకు మనసు. అది వాళ్ళ నుంచి కాదులే, రేపటి నుంచి వెళ్దాం, ఈ వారం వద్దులే, వచ్చే వారం నుంచి వెళ్దాం అని చెప్పి నీ హృదయాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. అంటే నీకు నువ్వే నాశనాన్ని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా. ఆ దేవాలయంలో ఆ గాడిద మీదకి ఎక్కి ప్రభు యెరూషలేము దేవాలయంలోనికి వచ్చారు. 10వ వచనంలో ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను, గొవ్వలమ్ము వారి పేటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారు. అనగా ఏం చేశారంట? దొంగల గుహగా చేశారట. హృదయాన్ని దేవుడేమో దేవుని ఆలయంగా ఫీల్ అయ్యి మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడిని నివసింపజేయాలని దేవుడు కోరుకుంటుంటే ఈ ఆలయాన్ని ఏం చేస్తున్నాం? మనం దొంగల గుహగా చేసేస్తున్నాం. మోసంతో నింపబడేటువంటి హృదయం, అసహ్యకరమైన కార్యాలతో నింపబడినటువంటి హృదయం, దేవుని యొక్క వాక్యానికి లోబడనటువంటి హృదయం, మన హృదయం కఠినం చేసేసుకుంటున్నాం మనం. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? దాన్ని ఎలా చేశారు? మీరు దొంగల గుహగా చేసేసారు. నీ హృదయాన్ని అలా చేసావా? ఒకసారి ఆలోచన చెయ్యి. నీ హృదయం ఎలాగుంది? దేవునికి అనుకూలంగా ఉందా? దేవుడు మెచ్చుకునే రీతిలో ఉందా? దేవుడు హర్షించే రీతిలో ఉందా? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అనుకూలమైనటువంటి రీతిలో నీ హృదయం ఉందా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ హృదయం అలా లేకపోతే సరి చేసుకో. దేవుడు అవకాశం ఇస్తున్నారు, దేవుడు సమయం ఇస్తున్నారు. వాళ్ళందరినీ ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారు అందరూ ఆరాధన మానేశారు. ఏం మొదలెట్టేశారు? వ్యాపారం మొదలెట్టేశారు. అక్కడ దేవుని ఆరాధన చేయటం మానేశారు, వ్యాపారం మొదలెట్టేశారు. చాలా సంఘాల్లో ఇదే బయలుదేరిపోయింది. సరైనటువంటి వాక్యము, సరైనటువంటి ఆరాధన, సరైనటువంటి క్రమము నేర్పట్లేదు. నేర్పకుండా
తిరుగుబాటు, ఒకరి మీద ఒకరు మాటలు ఇసురుకోవడం, వారు సరైనటువంటి బోధ కాదు, వీరు సరైనటువంటి బోధ కాదు, వాళ్ళని అలా చెప్పండి, వీళ్ళని ఎలా చెప్పండి, ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు చాలా మంది సంఘాలలో. దేవుని సేవకులు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలయాన్ని దొంగల ఊహ చేయకూడదు. దేవుని ఆలయం ఏమని చెప్తున్నారు ప్రభువు? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మందిరం ఏ మందిరం ఇది? ప్రార్థనా మందిరం ఇది. ఏం చేయాలి? అక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఇక్కడికి వచ్చి ఎలా చూస్తున్నావు? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఎటువంటి రీతిలో కూర్చుంటున్నావు? ఎటువంటి ఉద్దేశాలతో కూర్చుంటున్నావు? ఎటువంటి తలంపులతో కూర్చుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు. ఈ జయ ప్రవేశంలో ప్రభు మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు 3 పాఠాలు. మొట్టమొదటిది ఏంటో తెలుసా? విధేయత. అంటే తగ్గించుకోవాలా. మనల్ని మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతా హెచ్చిస్తారు, దేవుడు మనల్ని అంతా ఘనపరుస్తాడు, దేవుడు మనల్ని అంతా ఆశీర్వదిస్తాడనే విషయాన్ని మొట్టమొదట. రెండవ పాయింట్ విడుదల. మనకు విడుదల ఎవరి ద్వారా జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు వారి ద్వారానే జరుగుతుంది, ఇంకెవ్వరి ద్వారానే జరగదు. మారు మనసు, భయంకరమైనటువంటి పాపపు జీవితాన్ని జీవించినటువంటి వారిని సహితం దేవుని యొక్క వాక్యం మాత్రమే వారిని మార్చింది. ఎవ్వరు మార్చలేదు. తాగుడు మానేయడానికట ఏం వేసుకుంటారంట? రాగి ఏంటది? కడి వేసుకుంటారట. ఏం మానేయడానికి? తాగుడు మానేయడానికి. ఆ చేత్తోనే ఆ మందుకాయ పట్టుకుంటాడు అనమాట. ఏ చేత్తోనో? ఆ కడుమన్న చేత్తోనే పట్టుకుంటాడు ఆ మందుకాయని. ఎందుకు వేయించుకున్నాడు? మందు మానేయడానికి వేయించుకుని దేంతో పట్టుకుంటాడు? ఆ మందు పట్టుకుంటాడు ఆ కడుమండగా. మారావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా మార్పు రాదు, ఎక్కడికి వెళ్ళినా మారు మనసు రాదు, ఎక్కడికి వెళ్ళినా లోబడే స్వభావం ఉండదు. ఎక్కడికి వస్తే మారుతావో తెలుసా? దేవుని సన్నిధిలో మాత్రమే మారుతావు. ఇక్కడే మారు మనసు వస్తుంది. ఇటువంటి మారు మనసు నిన్ను మంచి మార్గంలో నడిపించే, నిన్ను సక్రమంగా జీవింపజేసే, నీ యొక్క ఆలోచనలు పరిశుద్ధమైన ఆలోచనలుగా చేసే ఈ చక్కని సహవాసాన్ని, ఈ చక్కని స్థలాన్ని, ఈ చక్కని క్రమాన్ని నీవు పోగొట్టుకోకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దూరం చేసుకోకూడదు, వీటికి మీరు దూరం అవ్వకూడదు అనేటువంటి విషయాన్ని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విడుదల చేసేటువంటి దేవుడు. మూడోది ఎవరో తెలిసిన మన దేవుడు నిన్ను, నీకు, నాకు జయమునిస్తారు, విజయమునిస్తారు. ఎలాగంట తెలిసిన? విజయోత్సాహంతో మనల్ని ఏం చేస్తారంట? ఊరేగింప చేస్తారంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఆ మాట కూడా చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆ మాట కూడా చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. దేవునికి స్తోత్రం. క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అంటది. ఏ సువాసన తెలిసిన? యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సువాసన కనుపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. మనల్ని ఎలా ఊరేగిస్తున్నారట? విజయోత్సాహంతో. ఆయన ఊరేగుతూ వస్తున్నారు యెరూషలేము. ఎందుకు ఊరేగుతూ వస్తున్నారో తెలుసా? నిన్ను నన్ను మనందరినీ కూడా అలాగే విజయోత్సాహంతో ఊరేగింప చేయటానికి. దేని మీద విజయం? నీ పక్కనున్న వాడికి నీకు దెబ్బలాట జరిగి ఆయన చితక్కొట్టేసి నువ్వు వచ్చి అదే విజయం. ఆ విజయం కాదు. ఆ విజయం బలమైన వాడు బలహీనని ఎప్పుడు కొడతానే ఉంటాడు. ఆ విజయం కాదు. ప్రభు ఇచ్చే విజయం ఏంటో తెలుసా? నీ పాప బంధకాల నుంచి విజయం, నీ అసహ్యకరమైనటువంటి క్రియల నుంచి విజయం, నీవు ఎందుకు ఉపయోగపడనటువంటి ఆ పనుల నుండి దేవుడు మనకి విజయాన్ని ఇస్తారు. ఆ విజయాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఏం చేస్తారట? విజయోత్సాహంతో ఊరేగిస్తారట. దేవుడు నేను పాపమును జయించానని చెప్తాడు. చాలా మంది మందు మానేసిన వాడు, ఇదిగో నేను మందు మానేసాను, ఒకప్పుడు భయంకరమైన పాపిని, ఇదిగో మందు విడిచిపెట్టేశానని విజయోత్సాహంతో సాక్ష్యం చెప్తాం. మనం వింటలేదా? ఇదిగో ఒకప్పుడు నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను, ఇదిగో దేవుడు నన్ను మంచి మార్గంలో నడిపించి ఆ పాప జీవితాన్ని నేను విడిచిపెట్టాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ పాప జీవితం నుంచి దేవుడు విజయోత్సాహంతో మనల్ని ఏం చేస్తున్నారు? ఊరేగిస్తున్నారు, నడిపిస్తున్నారు.
అటువంటి విజయోత్సాహము నీకు 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 నాకు కలగటానికే జయప్రవేశం చేశారు. ఈ మట్టలాదివారంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మొట్టమొదటిది విధేయత, రెండవది విడుదల విమోచన, మూడవది విజయం. అవి దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.